అది చూసారా కళావళ కాగుతున్నాయి కదా రసం. ఇప్పుడు మనం పట్టుకుని పెట్టుకున్నాం కదా, ఇది వేసేసేద్దాం. ఇది వేయటం వల్లే చారు రసం చాలా టేస్టీగా వస్తుందండి మనకి. ఇదిగోనండి ఈ పౌడర్ వేసేది ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవి మిక్సీలో వేసుకుందామండి. అన్నీ కలిపేసి చూపిస్తున్నాం మీకు బోర్ కొట్టినట్లు లేకోకుండా. కొంచెం ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, ఇంతేనండి. ఇక మిక్సీ పట్టేసుకుని మనం కాగేటప్పుడు కళాబళ రసంలో వేసేసుకుంటాం. కొంచెం రసం పౌడర్ అండి, కొంచెం బెల్లం ముక్క. కళాబళ కాగేటప్పుడు మధ్యలో ఒకసారి ఇలా కదుపుకుందాం. కట్టే చాలండి, ఇంకా కట్టేసేసుకుందాం స్టవ్. ఇలా వడగొట్టుకుంటే వల్ల మనకి పిప్పేమీ రాకోకుండా ఉండిద్దండి. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు ఓన్లీ రసమే వస్తాయి అన్నమాట. ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి. మామూలుగా తాలింపు దినుసులు యాసిడ్స్కి మనకు తెలిసినాయి అండి. ఇది పచ్చి కరివేపాకు ఇవ్వనండి. స్టవ్ మీద తాలింపు దినుసులు ఏమైనాయండి, ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఇంతేనండి. నేను తాలింపు ఎప్పుడు పెట్టినా సరే అంతే. రసం ఎంతో కమ్మగా రెడీ అయిపోయినట్టే మనకి హోటల్ స్టైల్లో. చూసారా తొక్కులు ఏమైనా వేయకోకుండా మనకి పిప్పంతా పలుపు వడపోసుకున్నాం కదా. మనకి పిల్లలు పోసుకున్నా సరే ఇలా పిప్పు వచ్చిందని ఇబ్బంది లేకుండా వడగొట్టుకున్నాం కదా. చక్కగా కమ్మగా ఎంతో రుచిగా హోటల్ స్టైల్లో మనకి రసం రెడీ అయిపోయినాయండి. అయితే కనుక ఒకసారి ట్రై చేయండి. కొంచెం పచ్చి కొత్తిమీర జిమ్మానండి. ఎంతో చక్కగా హోటల్ స్టైల్లో మనకి రసం రెడీ అయిపోయింది.